రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్యమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదువుకుందాం. హానోకు ఎన్ని బ్రతికి మెతూషులాను కనెను. కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. ప్రియ సంగమా, ఇక్కడ హానోకు అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈయన జనరేషన్ మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో 7వ జనరేషన్గా ఈయన్ని మనం చూస్తూ ఉన్నాం. 7వ వాడుగా చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. జనరేషన్ మనం చూసుకుంటూ వస్తే ఈ హానోకు అనే వ్యక్తి 7వ జనరేషన్గా మనం చూస్తూ ఉన్నాం. ఇతను 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా, మరి మరణమును రుచి చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు హానోకుకి మరణము అనేది ఇవ్వకుండా కొనిపోవటాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. హానోకు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు బైబిల్ గ్రంథంలో 4 హానోకులు మనకి కనిపిస్తారండి. 4 మనకి కనిపిస్తారు. ఒకటి ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనములో, ఆదికాండము 4:17లో కయోను కుమారుడైన హానోకు మనకి కనిపిస్తాడండి. కయోను కుమారుడైన హానోకు కనిపిస్తాడు. రెండవదిగా ఈ 5వ అధ్యాయము 18వ వచనములో యెరోదు కుమారుడైన హానోకు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. అలానే మూడవదిగా మనం చూసుకుంటే అదే 25వ అధ్యాయము, ఆదికాండంలోనే చెప్తున్నాను నేను, 25వ అధ్యాయంలో 4వ వచనములో అబ్రహాముకు కెతూరాకు పుట్టినటువంటి సంతానము, కెతూరా వంశానికి చెందినటువంటి మిద్యాను కుమారుడైన హానోకు ఇక్కడ మనకి కనిపిస్తాడండి. ఈ కెతూరా సంతానం నుంచి వచ్చినటువంటి ఈ హానోకు కనిపిస్తాడు. 4వ హానోకు మనం చూస్తే అదే ఆదికాండంలో 46వ అధ్యాయంలో 9వ వచనములో ఇక్కడ మనకి రూబేను కుమారుడైన హానోకు మనకి కనిపిస్తాడు. 4 హానోకులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 4లో మరి ఈ హానోకు మాత్రమే దేవుడు మరణమును రుచి చూడకుండా ఎత్తబడినటువంటి వాడుగా హానోకును మనం చూస్తూ ఉన్నాం. హానోకు అనే పేరుకి ప్రత్యేకించబడినటువంటి వాడు అని అర్థం వస్తూ ఉన్నదండి. ప్రత్యేకించబడిన వాడు అని అర్థం వస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు మరణాన్ని చూడకుండా ఎత్తబడినటువంటి హానోకు ఈరోజు నీకు నాకు ఒక మాదిరిగా దేవుడు మన మధ్య ఉంచినాడు. ఒక మాదిరిగా హానోకును నిలవపెట్టినాడు. హానోకు ఏ విధముగా మరణము చూడకుండా ఎత్తబడినాడో సంఘం అనబడే మనము కూడా రెండవ మరణమును చూడకుండా ఎత్తబడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు హానోకు ఎత్తబడినట్లుగా సంఘము ఎత్తబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి ఆత్మ ఎత్తబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ఈరోజు హానోకు మాత్రమే ఎందుకు ఎత్తబడినాడు? హానోకు మాత్రమే మరణమును చూడకుండా దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని మనం చూసినట్లయితే, హానోకు గురించి మనము కొంచెము ధ్యానించుకున్నట్లయితే, మొట్టమొదటిగా హానోకు విషయాన్ని మనం చూసినట్లయితే, ఒకటి, హానోకు తన పేరుకు తగినట్లుగా ప్రత్యేకించబడిన వాడిగా భూమి మీద జీవించాడు. హల్లెలూయా. ఎలా జీవించాడంటండి? ప్రత్యేకించబడిన వాడిగా జీవించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు హానోకు లోకముతో పొత్తు పెట్టుకోలేదు, లోకస్తులతో పొత్తు పెట్టుకోలేదు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ప్రత్యేకించబడిన వాడిగా దేవుని కొరకు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న మనము, దేవుని బిడ్డలు అనబడుతున్న మనము కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగంగా మనం ఉండాలి. ఇశ్రాయేలును చూసి దేవుడు అంటూ ఉంటాడు, వీరు ప్రత్యేకించబడిన నా జనాంగము అని పిలుస్తాడు దేవుడు.
ఈరోజు ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? లోకమునకు వేరే ప్రత్యేకముగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఈరోజు ప్రత్యేకమైన జీవితము నిన్ను ఆశీర్వాదకరములోనికి తీసుకువెళుతూ ఉంటుంది. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవి. క్రీస్తు రక్తము చేత కడగబడిన తరువాత మనము ప్రత్యేకించబడిన వారముగా దేవుని కొరకు బ్రతకాలంటండి. దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు ప్రత్యేకించబడినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు గొంగళి పురుగులమే, ఒకప్పుడు గొంగళి పురుగు జీవితాన్ని మనం చూస్తే అసభ్యకరమైన జీవితమే, రోతకరమైన జీవితం. దాన్ని చూస్తే ఎవరైనా చంపేయాలనిపిస్తూ ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. కానీ అదొక ప్రత్యేకమైన జీవితాన్ని ఎంచుకుంటుందండి. ప్రత్యేకమైనటువంటి ఆ ప్యూప అనుభవాన్ని ఎంచుకున్నది కాబట్టి ఉన్నతమైన జీవిత అనుభవాన్ని సీతాకోక చిలుకగా పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఎక్కడ ఏ స్థలం ఉన్నా కూడా ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రియురాలంటది కదండి పరమగీతాల్లో, ఏమండి, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు, నా ప్రియుడును 10,000 మందిలో కూడా నేను పోల్చగలనని పిలుస్తూ ఉన్నది. 10,000 మందిలో ప్రభువు ప్రత్యేకంగా కనిపిస్తున్నప్పుడు, ప్రత్యేకముగా ఆయన జీవించినప్పుడు, ఆయన బిడ్డలమైన మనము కూడా ప్రత్యేకించబడిన వారిగా బ్రతకాలంట భూమి మీద. నలుగురితో పాటు మనం బ్రతకటం కాదు, కానీ దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని సాక్ష్యం ఇస్తారు. అన్యజనుల వలె మీరు నడుచుకోవడానికి వీలు లేదు. అన్యజనుల వలె ఆచారాలు అభ్యసించడానికి వీలు లేదు. మీరు ప్రత్యేకించబడిన వారు. వారితో మీకు పొత్తు లేదు. వారు అలా జీవించారని మనము కూడా అలా జీవించటానికి వీలు లేదు. ఎందుకంటే మనము ప్రత్యేకించబడినటువంటి వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. పాతవి గతించిపోవాలి. ఎక్కడుంది నీలో ప్రత్యేకమైన జీవితం ఉన్నదా? ఒకప్పుడు దేవుని భయం లేదు, మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నువ్వు దేవుని భయం ఎరిగిన బిడ్డవి. ఒకప్పుడు ప్రభు అంటే తెలియదు, నిజమే. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని ఎరుకున్న బిడ్డవి. ఒకప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోలేదు, కానీ నువ్వు ఇప్పుడు బాప్టిజం తీసుకున్నావు. ఒకప్పుడు నీకు దేవుని సేవ విలువ తెలియదు, ఇప్పుడు దేవుని సేవ విలువ తెలుసు. కానీ ఎక్కడ ప్రత్యేకత కనిపిస్తున్నది నీ జీవితంలో? ఎక్కడ ప్రత్యేకించబడి బ్రతుకుతూ ఉన్నావు నీ జీవితంలో? పరిశీలన చేసుకో సంగమా. హానోకంట ఆ దినములలోనే దేవుని కొరకు ఎలా బ్రతికాడంట? ప్రత్యేకించబడి జీవించాడు. ప్రత్యేకముగా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నారు మీరు. కానీ మీరెలా జీవిస్తున్నారు? మేము సామాన్యులము, మేము ఎందుకు పనికిరాని వాళ్ళము, మేము దేవుని సేవకు పనికిరాము, ప్రార్థనకి వెళ్ళటానికి పనికిరాము, వాక్యం చదవడానికి పనికిరాము, నాకు కుదరదు, నేను వెళ్ళలేను, నా జీవితం ఇంతే, నేను దీనికే సమర్పించుకున్నాను, నేను ఇలానే ఉంటాను అని గిరిగీసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు రాజులైన యాజక సమూహం అంటూ ఉన్నాడు. మనకిచ్చిన గొప్ప ఒక అవకాశాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే మనల్ని మనము తక్కువ చేసుకుంటూ ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు హానోకు ఎత్తబడటానికి గల కారణం ఏమిటి అంటే ప్రత్యేకించబడి పేరుకు తగిన జీవితాన్ని జీవించాడంట. ఈరోజు చాలామంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగిన జీవితం ఉండదు. ఏసై బిడ్డలం అంటాం, కానీ ఏసై లాంటి జీవితం ఉండదు. క్రైస్తవులు అంటాం, ఏముండదు క్రైస్తవత్వం. ఒకసారి ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి మనకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా విజయమే కానీ అపజయం అనేది ఆయన జీవితంలో లేదు. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంటే
తన సైన్యంలో నుంచి ఒక సైనికుడు పారిపోతున్నాడంట. పారిపోతూ ఉండంటే అతన్ని ఆపి పారిపోతున్న వ్యక్తిని పిలిచి నిలబెట్టి, ఏంటి నీ పేరేంది, అసలు పారిపోతున్నావేంది, నీ పేరేంటి అన్నాడంట. అయ్యా అయ్యా నా పేరు అలెగ్జాండరే, మీ పేరే పెట్టుకున్నాను అన్నాడు. నా పేరు అలెగ్జాండర్ అయ్యా, పెట్టుకున్నాను. ఆ దినాల్లో అలెగ్జాండరు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అలా జీవించాలి అని పెట్టుకున్నాడు. వెంటనే అలెగ్జాండర్ అన్నారంట, పేరన్నా మార్చుకో లేదా యుద్ధానికన్నా ముందుకెళ్ళు అన్నాడంట. పేరన్నా మార్చుకో, యుద్ధానికన్నా వెళ్ళు. ఈరోజు నువ్వు పెట్టుకున్న క్రైస్తవ పేరన్నా మార్చుకొని లోకంలోకి వెళ్ళిపో, లేదా ప్రభుతో పాటు శ్రమలు పట్టడానికన్నా మనం ముందుకు వెళ్ళిపోవాలంట. హల్లెలూయా. ప్రత్యేకించబడి జీవించాలి ప్రభు కోసం, వెనకడుగు వేయటానికి లేదు. ఈరోజు రెండవ మరణము సంఘము చూడకుండా ఎత్తబడాలి అంటే ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు జీవించాలి. రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఎందుకు హానోకు ఎత్తబడినాడు అని మనం చూస్తే అదే ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. హానోకు మెతూషులాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏమండి, రెండో విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను సంగమా. హానోకు బతికింది 365 సంవత్సరాలు. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. మనము లెగిచి ఉదయం నుంచి ఎవరితో నడుస్తున్నాం? ఎవరిలాగా నడుస్తున్నాం? ఎవరిలాగా జీవిస్తాం? నడక అంటే బ్రతుకు, మన యొక్క బ్రతుకు జీవితానికి సాదృశ్యం. నడక అంటే మన బ్రతుకుని సూచిస్తూ ఉన్నది, మన జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. దేవునితో నడిచినాడంట, దేవునితో కలిసి నడిచినాడంట. ఈరోజు లోకముతో కలిసి నడుస్తూ ఉన్నావే కానీ, లోక ఆచారాలతో కలిసి నడుస్తున్నావే కానీ, దేవునితో నడిచే అనుభవాన్ని నీ జీవితంలో కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటున్నావు సంగమా. ఎలా నువ్వు ఎత్తబడతావు? మరణము చూడకుండా ఎలా ఎత్తబడతావు అని ప్రభువు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో దేవునితో నడిచే అనుభవం నీలో ఉన్నదా? దేవునితో నడచుట అంటే దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో చూడండి 11వ అధ్యాయము 22వ వచనం చదవండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడచుచు ఆయనను హత్తుకొని నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. అదండి ఆయనతో నడవటం అంటే. ఆజ్ఞల ప్రకారమును దేవునితో ఆయన నడిచిన మార్గములన్నిటిలో నడవాలి. మనం ఏం నడుస్తాం? ఆశీర్వాద మార్గంలో మాత్రమే నడవడానికి ఇష్టపడతాం. దేవుడు నిన్ను దీవిస్తాడనే మార్గంలో మాత్రమే నడుస్తాం. ఇగో ఎవరైతే వచ్చి దేవుని నమ్ముకున్నందుకు ఏదైనా ఒక మాట నిన్ను అనగానే వెంటనే ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తాం. మాకొద్దు ఈ మార్గం, ఇంత భయంకరమైన ఈ మార్గం మాకొద్దు, విడిచిపెట్టేస్తాం. దేవుడు నడిచినటువంటి మార్గము పూల మార్గమేమీ కాదు. ఈ లోకములో మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నడిచినటువంటి మార్గము పరిశుద్ధ మార్గము. ఆ మార్గము ఎంత కష్టతరమైన మార్గమో మనందరికీ కూడా తెలుసు. ఎలాంటి అయినా ఆ కష్టతరమైన మార్గములో ఒక మానవుడిగానే మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నడిచి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ మార్గములో నువ్వు నడుస్తున్నావా? దేవునితో నడుస్తూ దేవుని వలె నువ్వు నడుస్తూ మరి దేవుని స్వరూపంలోనికి నువ్వు మార్చబడుతూ ఉన్నావా, లేక నడవలేక చెయ్యి విడిచిపెట్టేస్తున్నావో నాకు తెలియదు సంగమా. ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమండి, అబ్రహాము గారు కూడా ఎవరితో నడిచాడంట? ఆదికాండం 17:1 ఉంటుంది. ఎవరితో కలిసి నడిచాడంట? అబ్రహాము దేవునితో యథార్థముగా మరి నమ్మకముగా ఏమండి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునితోటి. అదే ఆదికాండంలో 48:15 కూడా చదవండి. ఆదికాండం 48:15 యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకొనుచుంటిరో. ఎవరి ఎదుట నడుచుకున్నారంట వాళ్ళు? దేవునితో. అబ్రహాము ఇస్సాకులు ఎవరితో నడిచారంట? దేవునితో. మరి నీ పిల్లలకి ఏ నడక నేర్పిస్తూ ఉన్నావు?
ఎలాంటి మాదిరికరమైన నడక నేర్పిస్తున్నావు? నీవు నడిచే నడకలో నీ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. సంగమా, దేవునితో నడవటం నువ్వు నేర్చుకో. మంట పుట్టిద్దంట. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనతో శిష్యులు కలిసి నడుస్తూ వెళ్ళినప్పుడు ఆ తర్వాత వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో వచ్చుచున్నప్పుడు నడుచుచున్నప్పుడు మనకి మంట పుట్టలేదా? మంట పుట్టలేదా? ఏది ఆ మంట? ఆత్మల మంట ఏది? ప్రార్థన మంట ఏది? పరిశుద్ధత అనే మంట ఏది? ఎంత కాలము నీ జీవితంలో ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు? ఎంత కాలము నీ జీవితంలో పాడు చేసుకుంటున్నావు? సంగమా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంతమంది ఎత్తబడే గుంపులో మనం ఉండబోతున్నామో నాకు తెలియదు. హనోకు మరణము చూడకుండా ఎత్తబడటానికి గల కారణం దేవునితో నడిచినాడట. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. హానోకు మరణము చూడకుండా ఎత్తబడటానికి గల కారణం ఏమిటి అంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కుమార్తెలను కని కుటుంబంతో నడిచాడంట. అంటే దేవునితో నడవడానికి కుటుంబ బాధ్యతలను ఏమాత్రం ఏం చేయలేదు, నిర్లక్ష్య పెట్టల. చాలా బాధ్యత కలిగి ఉన్నాడు. ఇటు దేవుని విషయంలో బాధ్యత కలిగి నడుచుకుంటున్నాడు, ఇటు కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టకుండా కుటుంబ విషయంలో బాధ్యత కలిగి నడుచుకుంటున్నాడు. కొంతమందికి ఒకటే తెలుసు, ఒక్క బాధ్యతే తెలుసు. ఏదో అది ఒక్కటి మైండ్లో పెట్టేసుకుంటారు అంతే. చేస్తే కుటుంబం పట్ల బాధ్యత తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు గొర్రెల్లాగా. లేదు అంటే మందిరంలోకి వస్తారు, ఏందో ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, ఏదో చేస్తారు. కొంతమంది సేవ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు ఇల్లు వాకిళ్ళు పట్టవు, ఇంకా వదిలేస్తారు. అదేమంటే దేవుడు ఎక్కడ వదిలేయమని చెప్పలేదు. వదిలేయమని చెప్పింది ఎప్పుడు ఎవరిని? కొంతమందిని, సమర్పణ కలిగిన వారిని. అది కూడా ఒక బాధ్యతతోటే వదిలి రావాలి. నాకెందుకని అలా వదిలేసి రాకూడదు. ఇప్పుడు నిండు వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులు ఉన్నారండి. దేవుడు వదిలేసి రా అన్నాడు నన్ను అని చెప్పి సేవకు వచ్చామన్నాడు, వాళ్ళు వదిలేసి వచ్చేస్తామా? లేదు. అది ఒక బాధ్యత. యేసు ప్రభువారే మనకి మాదిరి. ఆయన సిలువలో చనిపోతూ అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్న, సమస్తాన్ని నెరవేర్చాను అన్నాడు. దేవుడి విషయంలో, తండ్రి విషయంలో చక్కని బాధ్యత నెరవేర్చిన దేవుడు అలానే భూమి మీద తన తల్లి విషయంలో, దేవుడు తనకు అప్పగించిన తల్లి విషయంలో కూడా ఏం చేశాడంటే అక్కడ బాధ్యతని నెరవేర్చాడు, అప్పగించాడు, చక్కగా చూసుకున్నాడు. ఆ బాధ్యత తను చనిపోతున్నాను అని తెలిసి, అంటే బహుశా అంతకుముందు తల్లిని పరామర్శిస్తూ ఉండుండొచ్చు, తల్లి యొక్క ఆలనా పాలన ఏంటో తెలుసుకుంటా సహాయం చేస్తూ ఉండుండొచ్చు. ఉండకపోతే సడన్గా అప్పటికప్పుడు ప్రేమ పుట్టుకురాదు కదా తల్లి మీద. నువ్వు తీసుకోయ్యా నా తల్లి బాధ్యత అని చెప్పరుగా. అంటే ఆల్రెడీ ఆ బాధ్యతను యేసు ప్రభువారు తీసుకొని నెరవేరుస్తూ వచ్చారు కాబట్టే చనిపోయే ముందు ఆ బాధ్యతను మరొకరికి అప్పగించారు. హల్లెలూయా. ప్రియ సంఘమా, ఈరోజు నీ బాధ్యత ఏంటో నీకు తెలుస్తుందా? ఒక విశ్వాసిగా సంఘములో నీ బాధ్యత తెలుసా? ఒక సేవకులుగా, పరిచారకులుగా మన బాధ్యత ఏంటో మనం తెలుసుకుంటున్నామా? ఒక తండ్రిగా కుటుంబంలో నీ బాధ్యత తెలుసా? ఒక తల్లిగా నీ కుటుంబంలో నీ బాధ్యత తెలుసా? బిడ్డలుగా ఇంట్లో, గృహములో తల్లిదండ్రుల దగ్గర మీ బాధ్యత మీకు తెలుస్తున్నదా? ప్రియ సంఘమా, ఈరోజు ఒక బాధ్యత గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము 7 మాటలు చెప్పుకునేటప్పుడు ఆ మాటని చాలా ప్రాముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. బాధ్యత అనే వాక్యాన్ని చాలా చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. ఏదో ఒకటే పట్టుకుంటావు, చేస్తే ఇంటి బాధ్యత తీసుకొని అదే పనిలో ఉండి దేవుణ్ణి మర్చిపోతావు, ప్రార్థన మర్చిపోతావు. బాధ్యత లేదు. ప్రియ సంగమా, ఒక్కసారి బాధ్యతని గుర్తు చేసుకో. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతని గుర్తు చేసుకో. విశ్వాసికి అప్పగించిన బాధ్యతలు విశ్వాసి మర్చిపోకూడదు. తల్లికి అప్పగించిన బాధ్యత తల్లి మర్చిపోకూడదు. తండ్రి మర్చిపోకూడదు. బాధ్యత మర్చిపోయేవాడంట. తిమోతికి రాసిన 1 పత్రిక 5:8 దేవుడు చెప్తున్నాడు, బాధ్యత మర్చిపోయేవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై తీసి అవతల పడేశాడు దేవుడు. అంతే. నువ్వు బాధ్యత రహితముగా ఉంటే అందులో ప్రత్యేకంగా నీ స్వకీయుల విషయంలో, నీ సొంత ఇంటివారు, నీ సొంత సంఘం విషయంలో బాధ్యత ఉండదు. వేరే సంఘాల విషయాలు, వేరే సేవకుల విషయాలు, సొంత సేవకులు విషయంలో బాధ్యత ఉండదు. పక్కన ఎవరో సేవకుల బాధ్యతలు తీసుకుంటావు. సొంత తల్లి విషయంలో బాధ్యత తీసుకోడు. ఇంకొక తల్లులకి ఎవరికో సహాయం చేసి వస్తారు, ఏదో పెద్ద సంఘ సేవ చేస్తున్నట్టు.
సొంత తండ్రి విషయంలో బాధ్యత ఉండదు, ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు. వేరే వాళ్ళకి బోల్డ్ అంత గౌరవిస్తుంటారు. సొంత పిల్లల్ని చూసుకునే విషయంలో బాధ్యత ఉండదు. పక్క పిల్లల్ని ఏం పోషిస్తారో కొంతమంది తల్లిదండ్రులు. లేరా అలాంటి వాళ్ళు భూమి మీద? బోల్డ్ అంతమంది ఉన్నారు. ఈరోజు అలాంటి వారి గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అవిశ్వాసి కన్నా ఎలాంటి వాడంట? చెడ్డోడంట. మరి ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారో నాకు తెలియదు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. బాధ్యతను నిర్వర్తించకుండా నిర్లక్ష్యము చేసేవాడు విశ్వాసితో పోల్చట్ల, అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడంట. అవిశ్వాసే దారుణమైన వ్యక్తి. అవిశ్వాసం వచ్చిన వ్యక్తి ఒక చీడ పురుగుతో సమానం. అవిశ్వాసం ఉన్న వ్యక్తి ఒక చెదతో సమానం. ఒక అవిశ్వాసం ఒకళ్ళకి వచ్చిందంటే ఆ చెద ఎలా పాకిద్దో ఆ అవిశ్వాసం ఇంటికి పాకిద్ది, ఇంటి నుంచి సంఘానికి, పక్క వీధులకి, అన్నిటికీ పాకిపోతుంది. వాళ్ళకంటే ఇక చెడ్డవాళ్ళంట బాధ్యతని పాటించినటువంటి వారు. ప్రియ సంగమా, బాధ్యత కలిగిన వ్యక్తిగా హానోకు ఉన్నాడు కాబట్టే దేవుడు అతనిని ఏం చేశాడంట? కొనిపోయినాడు. హల్లెలూయా. సంఘము హానోకు సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఎత్తబడాలి అంటే నీ జీవితంలో బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉంది. యెహోషువ కూడా అంటాడు కదండి, ఏమంటాడు? మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటివారు యెహోవా. అంతే, నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం. ఉన్న కొద్ది మంది అయినా సరే అందరము దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాం. లోకాన్ని మేము సేవించాం. లోకానికి మేము భయపడం. లోకంలో వచ్చే శోధనలకు మేము భయపడం. నిందలకి మేము భయపడం. అవమానాలకి భయపడం. చిన్న మందా ఏమవద్దు, భయపడద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 4వ విషయాన్ని మీకు తెలియచేస్తాను. చూడండి, హానోకు ఎత్తబడటానికి గల కారణం నేను ముగించబోతూ ఉన్నాను. 4వ విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడిన. చాలు. దేనిని బట్టి అంటండి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును కలిగిన వాడిగా హానోకు జీవితంలో చూస్తున్నాం. సగం విశ్వాసం సగం అవిశ్వాసం నీలో ఉంటే ఎలా మనం ఎత్తబడతామండి? ఎలా మనం ఎత్తబడతాం? ప్రియ సంగమా, ఈరోజు విశ్వాసముతో మనం ముందుకు పరిగెత్తాలి. పౌలు గారు అంటారు కదండి, దేంతో పరిగెత్తాడంట? విశ్వాసముతో పరిగెత్తాను, నా పరుగును పరిగెత్తాను, నేను కాపాడుకున్నాను, నేను తుదముట్టించాను అంటున్నాడు. ఈరోజు విశ్వాసపు కలిగిన జీవితం నీలో ఉండాలి. విశ్వాసం అనున్నది హెబ్రీ పత్రికలు అంటాడు మొదటి వచనంలో, నిరీక్షింపబడు వాటి యొక్క లేదు కానీ పొందుకుంటున్నాం. అది ఉట్టి స్థలమే కానీ పొందుకుంటున్నాం. అదిగో కింద చక్కగా మందిరం వేయబడింది. ఆమేన్. పైన ఇంకా నా కోసం దేవుడు ఒక మంచి ఇల్లు వేసాడు. ఆమేన్. నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, మనం చూస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ 10,000 మంది పట్టేది ఇస్తాడు. ఆమేన్. అదేనండి విశ్వాసం అనేది. ఇది ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అబ్రహాముకి బిడ్డలు లేరు, లేకపోయినా నిరీక్షణతో చూశాడు దేవుడు చెప్పిన ఆ వాగ్దానాన్ని. నిరీక్షణతో చూశాడు. సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ విశ్వాసపు జీవితాన్ని చివరి దినాల్లో పాడు చేసుకోవాకు. నువ్వు ఎత్తబడాలి అంటే విశ్వాస వీరులుగా మనం ఉండాలి. ఈరోజు మరణము రుచి చూడకుండా రెండవ మరణములోనికి నువ్వు ప్రవేశించకుండా ఉండాలి అంటే కేవలము నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తూ ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ కింద వచనాల్లోనే 6వ వచనంలో 7వ వచనంలో కనిపిస్తుంది మనకి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? విశ్వాసముతో దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు వెళ్ళిపో. అనారోగ్యం వచ్చినా, అప్పుల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ నీ జీవితంలో నీకు ఎదురైనా సరే ఆ సిచ్యువేషన్ వైపు చూడొద్దు. విశ్వాసముతో దేవుని వైపు మనం చూద్దాం. హల్లెలూయా. విశ్వాసముతో ప్రభు వైపు చూద్దామండి. ప్రియ సంగమ, విశ్వాసముతో ఒంటరిగా ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. విశ్వాసముతో దేవుని వైపు చూశాడు. పరలోకము నుండి ఏం తెచ్చాడండి? అంతే. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చేసిందో అంత పెద్ద దైవజనుడైన ఏలియా గారికి దేవుని వైపు చూడటం మానేశాడు. యెజబేలు వైపు చూడటం ప్రారంభించాడు. ఎవరి వైపు చూస్తున్నాడండి? అమ్మో యెజబేలు. అంతే. ఏమొచ్చేసింది తనకి? చచ్చిపోదాం,
ఇక చాలు, నన్ను తీసేసుకో ప్రభా, ఇక చాలు, నేను బ్రతకను, ఇక చాలు అంటున్నాడండి. గొప్ప దైవజనుడండి, గొప్ప దైవజనుడు. ఆయన పేరెత్తడానికి కూడా మనకి యోగ్యత లేదు, అంత గొప్ప విశ్వాస సేవకుడు అండి, విశ్వాసము కలిగిన వ్యక్తి. చిన్న విశ్వాసం అంతే. ఈరోజు నీ చూపుని మరల్చుకోకు, నీ విశ్వాసాన్ని పక్కన పెట్టుకో. పేతురు యేసు వైపు విశ్వాసముతో చూచినప్పుడు సముద్రం మీదే నడవగలిగాడండి. హల్లెలూయా. సముద్రం అంటే లోకంతో గుర్తుగా మనం చూస్తున్నాం. అంటే నువ్వు దేవుని వైపు చూస్తే లోకంలో నీ పాటికి నువ్వు దేవుని వెళ్ళిపోతూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే నీ చూపు మరలిద్దో, నీ చూపు దేవుని వైపు నుంచి మరలి ఆ సముద్రం వైపు పేతురు చూశాడో, అనగా లోకం వైపు, లోకపు మనుషుల వైపు, లోకంలో ఉన్న వస్తువుల వైపు నీ చూపు వెళ్ళిపోతుందో, నువ్వు లోకంలో ముడిపోతావు, నువ్వు మునిగిపోతావు అంతే. ఈరోజు విశ్వాసము ఇలా ఎంత ఉన్నదో పరిశీలించే. ఏ రోజుకి ఆ రోజు నీ విశ్వాసమును కొలతేసుకో. సంగమా, నీ విశ్వాసాన్ని కొలతేసుకో. ఒకళ్ళని కొలతేయబాక, ఒకళ్ళ కంట్లో ఉన్న నలుసును చూడబాక. ఇక్కడ ఇంతలా దూరం ఉంది, నీకు అర్థం కావట్లా. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ మందిరానికి అలా వస్తున్నారు, వీళ్ళ మందిరానికి ఇలా వెళ్తున్నారు, వీళ్ళు ఈ చీర కట్టుకొచ్చారు, వాళ్ళు అలాగొచ్చారు, వీళ్ళు ఇలాగ వెళ్ళారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా కూర్చున్నారు, వీళ్ళు ఎలా కూర్చున్నారు. ముందు నువ్వు చూసుకో, ముందు నువ్వు పరిశీలించుకో. దేవుడు అంటున్నాడు, నీ కంటిలో దూలము పెట్టుకొని ఎదుటివాని కంటిలో ఏం చూడొద్దు అంటున్నాడండి. నలుసు చూడకు, ఇట్లా చూసుకో. వాక్యం చెప్తున్నప్పుడు ఇలా పెట్టుకో. నేను మీకు చెప్తుంటానా, ఇట్లా చూసుకుంటా. ఎప్పుడు కూడా నేను ఇలా చూసుకుంటా. ఇప్పుడు మీకు చెప్పిన మాటల్లో ఎన్ని నన్ను ఇక్కడ కొడుతున్నాయో మీకు తెలియదు. ఇలా మాట్లాడుతున్నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను కొడుతున్నాడు, నా హృదయాన్ని హెచ్చరిస్తున్నాడు. భలే బోధిస్తున్నావే, నీలో ఈ మైనస్ ఉంది కదా. మాట్లాడతాడండి దేవుడు. ఈడ నిలబడిన వాళ్ళు పెద్ద పరిశుద్ధులం అయిపోయి ఏ మచ్చడాగు లేకుండా నిలబడేం చెప్పరు. చిన్న విషయాల్లో పడిపోతున్నప్పుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అది ఎదురు తిరుగుతుంది. అంటే వాక్యము బాల్ లాంటిది, కొడితే ఒక్కోసారి ఎలా వస్తుంది, రివర్స్లో వస్తుంది. విశ్వాస విషయంలో అలా వెళ్ళిపోతుంటాం, అలా డౌన్ అవుతూ ఉంటుంటాం కొన్నిసార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగుందాం మన విశ్వాసం? మందిర విషయంలో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో అడుగుతున్నా, అయ్యా ఎలా కట్టబడుతుంది? ఎక్కడా సోల్స్ కనిపించట్లేదు అండి. నేను విశ్వసిస్తున్నాను. పాస్టర్ గారు చెప్తున్నారు, నేను విశ్వసిస్తున్నాను, దేవుడిస్తాడు. కట్టబడుతుంది. ఒంగోలులో మందిరము కట్టబడుతుంది. ఆమె సేవకులు చెప్తున్నారు, రాసి పెట్టుకోమని దైవజనులు చెప్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రవచనాలు చెప్పారు, దాని గురించి ప్రవచనమే చెప్పారు. దేవుడు అడ్డుగా ఉన్నదాన్ని తీసి నీకు ఇవ్వబోతున్నా, నువ్వు రాసి పెట్టుకోమని ప్రవచనమే చెప్పారు. కొంతమంది దైవజనురాండ్రులు కూడా చెప్పారు. ప్రియ సంగమా, విశ్వాసము తగ్గిపోతున్నప్పుడు దేవుడు మరలా లేపుతూ ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాస విషయంలో తగ్గిపోనీకు. లోకం వైపు చూస్తున్నప్పుడు, లోకాన్ని నీ హృదయంలోనికి రానిచ్చినప్పుడు, లోకాశలకి నువ్వు జీవితంలో నీకు చోటిచ్చినప్పుడు నీ విశ్వాసము తగ్గిపోతుంది. పరలోక దర్శనాన్ని నువ్వు చూడలేవు, దేవుడు ఇవ్వబోయేదాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే అవిశ్వాసం మరుగు చేసేస్తుంది. అక్కడ అవిశ్వాసం అడ్డుగోడ అయిపోయింది నీ జీవితంలో. ఎండిపోయావు నువ్వు జీవితంలో. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసాన్ని పోగొట్టుకొని ఎండిపోయి మందిరానికి వస్తున్నావు. ఎండిపోయిన స్థితిలో ఏదో దేవుని సేవ చేస్తున్నావు. ఎండిపోయావు. ఈరోజు చాలినంత విశ్వాసము లేదు. ప్రియ సంగమా, మరలా పెంచుకో నీ జీవితంలో. హానోకు విశ్వాసముతో నడిచాడంట. విశ్వాసముతో, ఎక్కడ విశ్వాస విషయంలో 365 సంవత్సరాలు బతికాడు. ఎక్కడ విశ్వాసములో తగ్గిపోలే, ఎక్కడా తగ్గలేదంట. మనం ఎలాగున్నాం విశ్వాసంలో? ఏ విధంగా దేవుని కొరకు మనం పరిగెత్తుతున్నామో పరిశీలన చేసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. మరొక విషయాన్ని నేను చెప్పి ముగింపులోనికి వెళ్తాను రండి. మరొక 5వ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. హానోకు మాత్రమే ఎత్తబడటానికి గల కారణం ఏమిటి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక ఇందాకే చదివాం 11వ అధ్యాయములో 5వ వచనములో మరొక్కసారి ఆ మాట చదువుదాం. విశ్వాసమును బట్టి కొనిపోబడెను. బాగా ఈ మాట గుర్తుపెట్టుకుందాం. అతడు కొనిపోబడక మునుపు, అది ఈ మాట చాలండి. దేవునికి ఇష్టడయ్యండి. ఎప్పుడంట? కొనిపోబడక మునుపు. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంట? దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టంగా ఉన్నావు. నువ్వెవరికి ఇష్టంగా ఉన్నావు? పొద్దున్న లెగిస్తే వాళ్ళకి వీళ్ళకి ఇష్టంగా ఉండాలని నటిస్తావు నీ జీవితంలో. నటన, నీ జీవితం అంతా ఒక నటన. వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళ కోసం ఇలా మాట్లాడాలి, వీళ్ళ కోసం ఇలా మాట్లాడాలి.
వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలి అలా ప్రవర్తించాలి, నటిస్తూ ఉంటాం. నటన జీవితం అంతా కూడా నటన. ఆ తెర మీద లేదు నటించేవాళ్ళు, సంఘాల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాం. ప్రియ సంగమా, దేవుడు అంటున్నాడు నీ బ్రతుకు ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టంగా బ్రతుకు. హల్లెలూయా. ఎవరికి ఇష్టంగా? దేవునికి ఇష్టంగా బ్రతుకు. ఈరోజు నేను పొద్దున్న లేచాను, పడుకోబోతున్నావు, పరిశీలన చేసుకో. నేను దేవుడికి ఇష్టంగా ఉన్నానా? ఎవరికి ఇష్టంగా బతికాను ఈరోజు? నేను చేసిన పనుల వల్ల దేవుడు ఈరోజు నన్ను ఇష్టపడుతున్నాడా? దేవునికి నచ్చే పనులే నేను చేశానా ఈరోజు? అలాంటి మాటలే నేను మాట్లాడానా? అలానే ఈరోజు నేను జీవించానా అని ఎవరికి వారము ఏం చేసుకోవాలంటే ఏ రోజుకు ఆ రోజు పరిశీలన చేసుకోవాలి. నువ్వు దేవునికి ఇష్టురాలుగా బ్రతకాలి. దానియేలు ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నది కాబట్టి దానియేలుని ఏమన్నాడు? బహుప్రియుడు అని పిలిచాడంట దానియేలుని. 10వ అధ్యాయం 11లో మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. దానియేలు నీవు నాకు బహుప్రియుడైపోయాడంట. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద జీవించినప్పుడు తండ్రికి ఇష్టముగా బ్రతికినాడు కాబట్టి 3వ అధ్యాయం 17వ వచనంలో మత్తయి సువార్తలో అంటాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. 3:17 మత్తయి. ఇతని యందు నేను ఆనందిస్తాను. అంటే నాకు ప్రియుడైపోయాడు, నాకు ఇష్టం. ఏమండి, దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు. ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావు సంగమా? ఎలా జీవిస్తున్నావు? ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు ఎవరిని మెప్పు పొందాలని బ్రతుకుతున్నావో పరిశీలించుకో. ఎంతకాలం మనుషుల మెప్పు కోసమే బ్రతుకుతావు నీ జీవితంలో? దేవుడు మెచ్చుకునే బ్రతుకులోనికి మనం వెళ్ళిపోవాలి. దేవుడు మెచ్చుకునే బ్రతుకులోకి వెళ్ళిపోయాలి. ఈరోజు ఒక్కసారి ఎండిపోయిన నీ జీవితం, ఎండిపోయిన నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. రాళ్ళు ఏర్పడ్డాయి నీ హృదయంలో, బండలైపోతున్నాయి అవి. ఆ చిన్న రాళ్ళు పెరిగి బండలైపోయినాయి నీ హృదయంలో. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. ఈ మధ్య ఒక న్యూస్ యూట్యూబ్లో వచ్చింది. కర్నూలు సైడేనా, కర్నూలేనా అనుకుంటా, ఏదో ఊరు సంథింగ్, కర్నూలేనా అనుకుంటున్నా, ఊరి పేరు మర్చిపోయాను. వజ్రాలు దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు. అట్లా ఏ ఊరండి? కర్నూలు సైడే. ఓకే, థ్యాంక్ యూ. కర్నూలు సైడే వజ్రగిరి. ఆ భూమిలో వజ్రాలు దొరికాయంట. ఒక ఆయన చెప్తున్నాడు, ఒకప్పుడు చాలా దొరికాయండి, ఒకప్పుడు వజ్రాలు చాలా దొరికాయంట, ఇప్పుడు దొరకటం ఆగిపోయినాయండి. ఈ మధ్య రీసెంట్గా చాలా సంవత్సరాల తర్వాత మొన్న మధ్యలో ఒక లాస్ట్ వీక్లోనేమో ఒక చిన్న వజ్రం కొన్ని లక్షలు ఖరీదు చేసి ఇంతదే కొన్ని లక్షలు ఒక ఆయనకి దొరికిందంట. వెంటనే ఆయన లక్షాధికారి అయిపోయాడు. అంటే ఒకప్పుడు దొరికేవంట వజ్రాలు, ఇప్పుడు దొరకటం ఏమైపోయిందంట? ఆగిపోయి ఎప్పుడో ఒకసారి. నీ జీవితంలో నుంచి కూడా ఒకప్పుడు వజ్రాల్లాంటి విశ్వాసము, వజ్రాల్లాంటి దేవునికి ఇష్టమైన జీవితము, వజ్రాల్లాంటి అనేకులకు ఆశీర్వాదకరమైన బ్రతుకు నీలో ఉన్నది. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే వజ్రాలకు రాళ్ళు ఎండిపోయి గట్టిపడిపోయి రాళ్ళు అయిపోయినాయి. పనికిరాని జీవితం అయిపోతుంది. ప్రియ సంగమా, ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగ ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభువారు అన్నారు, నేను ఎలా వస్తానన్నాడు? ఒకసారి ఆ వాక్యం తీసి చదువుతారా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. సహోదరులారా, ఏమండి, ఇక్కడ ఈ మాటను గట్టిగా చూడండి, ఒకసారి మరలా క్లారిటీగా చదవండి. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం దొంగ వల్లే దేవుడు వస్తున్నాడని సిద్ధపాటు కలిగి ఉంటాడు. మనకు చదవండి ఒకసారి. సహోదరులారా, ఆ దినము దొంగ వల్లే మీ మీదికి వచ్చుటకు. మరి మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు కదా. దొంగ వలె మన దగ్గరికి ఎందుకు వస్తాడు యేసయ్య? మన దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఆ దొంగ వలె ఎవరి దగ్గరికి? చీకటిలో. అంటే చీకటి దేనికి గుర్తు? లోకము, పాపమునకు గుర్తు. లోకములో ఉన్నవారికి, పాపములో ఉన్నవారిని హెచ్చరిస్తున్నాడు. దొంగ వలె ప్రభు వస్తాడు, సిద్ధపడమని చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎలాగున్నామంట? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనం రాత్రి వారము కాము కాబట్టి నీకు హెచ్చరిక ఇచ్చాడు. ఏంటి ఆ హెచ్చరిక? మత్తయి సువార్తలు 24వ అధ్యాయము 4వ వచనాన్ని 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను
ఈ యుగ సమాప్తికి నీ సూచనలేమని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే. ప్రియ సంగమా, చూడండి, నీకైతే వెలుగు సంబంధమైన నీకు సూచనలు దేవుడు చెప్తున్నాడు. రాజ్యము మీదకి రాజ్యము, యుద్ధములు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసము చల్లారిపోతుంది. జరగట్లేదా ఇప్పుడు? జరగట్లేదా? మరి ఎక్కడ మనం సిద్ధపడుతున్నాం? ఎక్కడ ప్రభువు రాకడికి మనం సిద్ధపడుతున్నాం? యుద్ధం అయిపోలా, ఇంకా జరుగుతుంది. పాకిస్తాన్కి మన భారతదేశానికి మరలా యుద్ధము ప్రారంభమైంది. పాకిస్తాన్కి మరొక కంట్రీ హెల్ప్ చేస్తూ ఉన్నది, వేరే కంట్రీ హెల్ప్ చేస్తూ ఉన్నది, మరణాయుధాలను, ఆ యొక్క యుద్ధ ఆయుధాలని అందిస్తూ ఉన్నది. భారతదేశానికి రష్యా మరి సహాయం చేస్తూ ఉన్నది. అమెరికా చెయ్యను అని చెప్తూ నటిస్తూ ఉంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు రాకడికి సూచన కాదా? ఎంతమంది చనిపోతూ ఉన్నారు? కరువులు, దీనివల్ల కరువులు వస్తూ ఉన్నాయి. అప్పుడే పోలేదు ఇంకా ఇది. చూడండి, ఈరోజు ఎంతవరకు నువ్వు సిద్ధపడ్డావో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా లోకమును ప్రేమిస్తూ, లోకాన్ని వెంబడిస్తూ, లోకమును సంపాదిస్తూ, లోకము కొరకు పరిగెత్తుతూ ఉంటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు సంబంధమైన నీకు దొంగవలే వస్తానని నీతో నాతో కాదు దేవుడు అంటున్నది. ఆయన చెప్తూ రాకడ సూచనలు నీకు చాలా క్లియర్గా చెప్పాడు. అవి జరుగుతున్నాయి అంటే రేపో మాపో ఎప్పుడు వస్తాడో తెలియదు, అంతే. నువ్వు దొంగలాగా ఎదురు చూడటం కాదు, ఇంకా సిద్ధపాటు కలిగి ఎదురు చూడాలి. ప్రియ సంగమా, ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడ దేవునికి ఇష్టురాలుగా మనము బ్రతుకుతున్నామో పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ప్రత్యేకించబడి బ్రతుకుతున్నామా? మనల్ని అందరూ కూడా అవమానపరుస్తారంట, సిలువకు అప్పగించినట్టే అప్పగిస్తారంట. అయిపోయినాయి ఆ దినాలు. రాలేదా ఇప్పుడు? సంఘము ఎక్కడో ప్రార్థన జరుగుతుందండి, చర్చి లోపల ప్రార్థనలు జరుగుతుంటే ఎక్కడి నుంచో వచ్చారండి వాళ్ళు. కర్రలు తీసుకొని ఎక్కడికి వచ్చారో తెలుసా? చర్చి లోపలికి. మళ్ళీ వాళ్ళది ఆ ఏరియా కాదు, అక్కడోళ్ళు కాదు. ఎంత దారుణమైన పరిస్థితితో చూస్తున్నారా? ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామో తెలుసా మనం? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎవరో బాధ పెట్టరు. యేసుక్రీస్తు ప్రభు వారి పక్కన ఉన్న ఇస్కరియోతు యోధానే అప్పగించాడు. విశ్వాసుల్లోనే అనేక మంది ఏమైపోతారంట? అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి అప్పగించేస్తారు. సంఘాలను అప్పగించేస్తారు, సేవకులను అప్పగించేస్తారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? హానోకు ప్రత్యేకించబడినటువంటి వాడిగా, హానోకు దేవునితో నడిచినటువంటి వాడిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా, ఇష్టడుగా జీవించినాడు. కాబట్టి దేవుడు హానోకుని ఏం చేశాడంట? మరణము చూడకుండా ఎత్తబడినాడు. దానికి ముంగుర్తుగా ఉన్న నీవు ఎత్తబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు రెండవ మరణము చూడకుండా ఎత్తబడాలి అంటే నీ జీవితంలో ఈ హానోకు వలె నీ బ్రతుకు, నా బ్రతుకు ఉన్నప్పుడు మన సంగమా, మన కుటుంబాలతో కలిసి మనము కూడా ఏమవుతామంట? రేపు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామండి. మరణమైనటువంటి వారు, క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయిన వారు, దేవుని ప్రకటన గ్రంథంలో ఉంటుందండి, ప్రభువు సింహాసనము క్రింద ఉండి ఏం చేస్తున్నారో తెలుసా? నాదా సత్యస్వరూపి, వారికి తీర్పు తీర్చువా. నీ కొరకు బ్రతికిన మాకు ఇలాంటి మరణం ఎంతగా మమ్మల్ని బాధ పెట్టారని వారంట మొర్ర పెడుతున్నారంట. సింహాసనము క్రింద ఉండి మొర్ర పెడుతూ ఉన్నారు. ఒక దినము రాబోతూ ఉన్నది. ఈరోజు ప్రభువు కొరకు హతసాక్షులైన వాళ్ళందరూ కూడా మొర్ర పెడుతూ ఉన్నారు. అక్కడ
ఒక దినము రాబోతుంది. ప్రియ సంగమా, నువ్వు ఎలాగ ఉండబోతున్నావో నాకు తెలియదు. దేవుడైతే మనతో మాట్లాడుతున్నాడు, క్లియర్గా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. హానోకు సిద్ధపాటు ఈరోజు ఎత్తబడటానికి కారణమయ్యింది. ఈరోజు నీ సిద్ధపాటు కలిగిన జీవితము రెండవ మరణము నుండి నువ్వు తప్పించబడటానికి నీవు నీ ఇంటి వారు సంఘముతో కలిసి ఎత్తబడటానికి కారణం అవ్వాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితం నీకు ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళ సిద్ధపాటు గురించి లేకపోతే ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాల గురించి నువ్వు పట్టించు. నువ్వు సిద్ధపడు. నీతో అనేకులను ఏం చెయ్యి? సిద్ధపరచడానికి ప్రయత్నం చేయి. ఏలులు పెట్టడానికి, పుల్లలు పెట్టడానికి, ఎక్కిరించడానికి వీటి కోసం నువ్వు చేయొద్దు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి. ప్రార్థన చేసుకుందామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. హానోకు సిద్ధపాటు ఎత్తబడినాడు. హానోకు సిద్ధపాటు మరణము చూడకుండా ఎత్తబడినాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ సిద్ధపాటు ఎంతవరకు ఉన్నది? ఎంతవరకు నువ్వు సిద్ధపడుతున్నావు? నీతో పాటు ఎంత సమూహాన్ని సిద్ధపరిచావో నాకు తెలియదు సంగమా. పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, శబ్ద యంత్రం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా. నీ బ్రతుకును మార్చుకోలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావే. అయ్యో, విడవబడితే నీ స్థితి ఎంత దారుణముగా ఉంటుందో తెలుసా? ఈ ఎండకి మొన్న 4 రోజులు ఎండకి తట్టుకోలేకపోయాము. అయ్యో మంటలోని అల్లాడిపోయాము. పేదవాళ్ళైనా కూడా పోయి అప్పు చేసైనా సరే, లోను పెట్టైనా సరే నువ్వు వెళ్ళి ఏసీలు కొనుక్కొచ్చుకొని చల్లగా ఉన్నావే. ఇదిగో చిన్న ఆ యొక్క ఉక్కను మనం తట్టుకోలేకపోతే రేపు నరకములో ఎలాగా ఉండబోతున్నాం? నరకములో ఎలాగా? ప్రియ సంగమా, సిద్ధపాటు కలిగిన జీవితము నీలో ఉన్నదో లేదో పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం సంగమా. ఈరోజు ఎంతవరకు నీవు నీ ఇంటి వారు సిద్ధపడుతున్నారో పరిశీలన చేసుకో ప్రభా. సిద్ధపాటు కలిగి హానోకు మరణము చూడకుండా ఎత్తబడినట్లు మేము కూడా సిద్ధపాటు కలిగి ఎత్తబడే గుంపులో ఉన్నట్లు చేయి తండ్రి అని ప్రార్థన చేద్దామా?